ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్ల మండలం జమ్మలమడక గ్రామానికి చెందిన అమరలింగేశ్వరరావుకు నల్గొండ జిల్లా అడవిదేవులపల్లికి చెందిన రమణతో వివాహమైంది. వీరికి ముగ్గురు సంతానం. అమరలింగేశ్వరరావు మాలిలో 11 ఏళ్లుగా పనిచేస్తుండగా భార్య, పిల్లలు ఇటీవల వరకు మిర్యాలగూడలో ఉండగా ప్రస్తుతం హైదరాబాద్ ఎల్బీ నగర్లో నివసిస్తున్నారు. వారు శనివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. ఆయన స్పందించి రిపబ్లిక్ మాలిలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించి త్వరగా బందీలను విడిపించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర విదేశాంగ శాఖకు లేఖ రాశారు. హైదరాబాద్ కొండాపూర్లోని ప్రసాదిత్య కంపెనీ తరపున అమరలింగేశ్వరరావు మాలికి వెళ్లారు. అక్కడ అదే సంస్థకు చెందిన ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. అమరలింగేశ్వరరావుతో పాటు కిడ్నాప్కు గురైన వారిలో ఒడిశాకు చెందిన పి వెంకట తీసుకోవాలని కేంద్ర విదేశాంగ శాఖకు లేఖ రాశారు. హైదరాబాద్ కొండాపూర్లోని ప్రసాదిత్య కంపెనీ తరపున అమరలింగేశ్వరరావు మాలికి వెళ్లారు. అక్కడ అదే సంస్థకు చెందిన ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. సంస్థ జమాత్ నుస్రత్ అలీ ఇస్లాం వాల్ ముస్లిమీన్ ప్రకటించుకుంది. అయితే ఘటన జరిగి 4 రోజులు గడిచినా ఉగ్రవాదుల నుంచి ఎలాంటి డిమాండ్ రాకపోవడంతో ఉత్కంఠ మరింత పెరిగింది. మరోవైపు ఒడిశాకు చెందిన వెంకటరమణను కాపాడాలంటూ ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్కు విజ్ఞప్తి చేశారు. బాధితులను క్షేమంగా తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.